అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వాళ్ళు కింద కూర్చోండారు. కనీసం 10 మంది యుద్ధానికి రెడీ ఒక జగన్మోహన్ రెడ్డి మీదకి ఇంతమంది వస్తున్నారంటే ఎంత బలం ఉంటే, ఈ పక్క ఎంత బలం ఉంటే అంతమంది ఒకటైనారు. ప్రజలు గెలిపిస్తారు. దేవుడు ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. కాబట్టి మాకు అదృష్టాన్ని బట్టి వీళ్ళందరూ కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఈరోజు ప్రత్యేక హోదా ఈయన మోడీ గారి పక్కన ఉన్నారు, చంద్రబాబు నాయుడు పక్కన. పవన్ కళ్యాణ్ గారు కులిపిన లొడ్లోనే పవన్ కళ్యాణ్ గారు అక్కడనే ఉన్నారు. నాకు అర్థం కాని ఏంటంటే ఆ 3 చిలకలు ఏం పలుకుతాయో చిలక మాటలు నాకు అర్థం కావటం. కాబట్టి రాష్ట్రంలో జనాలందరూ కూడా, ప్రజలందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రం మంచి అభివృద్ధి చెందుతుంది. ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఇంత కుట్రలు ఉంటాయా ఒక మనిషి మీద? కాంగ్రెస్ వాళ్ళ కుట్రలు, బీజేపీ కుట్రలు, చంద్రబాబు నాయుడు కుట్రలు. మొన్నటిదాకా టెర్రరిజం అన్న మోడీని కలుపుకోబోవటం ఏంది? మొన్నటిదాకా మోడీని తిట్టిన చంద్రబాబు నాయుడు పోయి వాళ్ళతో లవ్ చేసుకోవటం ఏంది? ఈ ముగ్గురు లవర్స్ ఏం చేయాలంటున్నారో నాకు అర్థం. చిలకలూరుపేటలో అర్థం కాల. ముగ్గురు ఒకరని కాదు. కాబట్టి ఇది కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. అందుకే పాపం పవన్ కళ్యాణ్ గారు 4 సీట్లు తీసుకున్న దానికి ఆయన కంగ్రాలేషన్ కాలాల్సిన తెలియజేస్తున్నాను. ఎవరు ఎంత ఉందో ఎలేకర్ అన్నారు, 21, 24 అన్నారు. కాదు 4 ఇచ్చింది వాస్తవం. ఆ రోజు రాసుకున్నాడు పక్కనే మనోహర్. ఆ 4 కూడా రాసుకున్నది అదృష్టం. 4 మిగిలినాయి కదా, అన్నీ చంద్రబాబు నాయుడు రైటింగే. పవన్ కళ్యాణ్ సినిమాలు ఎట్టయితే డైరెక్టర్ దగ్గర పనిచేసి డబ్బు తీసుకొని రెడీ ఫైట్ అంటే ఫైట్, డ్యాన్స్ అంటే డ్యాన్సు, జీబులు ఆపంటే ఆపమంటాడో అదే పరిస్థితి చంద్రబాబు నాయుడు ఈరోజు మీటింగ్ పెట్టండి, మీటింగు పలానా జగన్మోహన్ రెడ్డి తిట్టండి తిట్టు. దీనికి ఈరోజు ఆయన ఒక యాక్టర్గా ఇదొక సినిమా, తెలుగుదేశం సినిమా డ్రామాలో ఒక సినిమా. అది మనం అనుకుంటాం కదా, అప్పుడు పార్ట్ 2, పుష్ప పార్ట్ 2 అని వస్తున్నాయి. అట్లా మనం కూడా ఒక సినిమా పార్ట్ 1, పార్ట్ 2 వచ్చేది. అప్పుడు చంద్రబాబు నాయుడు అప్పుడు వ్యతిరేక ఓట్లు చేయాలని అప్పుడు యాక్షన్ చేశాడు. ఇప్పుడు కలిసిపోయినాడు. ఈ కలిసిపోయి ఒక సినిమా తీస్తే ఆయనకు వచ్చే డబ్బు ఎంత వస్తుందో ఈ సినిమా తెలుగుదేశం సినిమాలో తీస్తే ఈ 6 నెలలు పెద్ద సినిమా తీస్తున్నాడు. ఆ సినిమా తీస్తే 1000 కోట్లకి 100 సినిమాల్లో ఎంత డబ్బు వస్తుందో దానికి మించినట్టుగా దాదాపు 1000 కోట్లు డీల్లో జరిగిన ఈ సినిమా. ఇది ప్రజలకు కావాల్సింది సర్వీస్ చేసేవాడు. ఒక్కడన్నా ఉన్నాడని ఒకడు హైదరాబాద్లో ఉంటాడు చంద్రబాబు నాయుడు, ఇంకొకటి పవన్ కళ్యాణ్ హైదరాబాద్, మోడీ గారు ఢిల్లీ. ఇలా రాష్ట్రంలో చేయలేదా? ఇలా రాష్ట్రానికి వచ్చేదా? ఏ అధికారం ఉందో వీళ్ళు ముగ్గురు కలిసి? అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది. అసలు ఎట్టా వీళ్ళు ముగ్గురు అత్తలు కలిసినట్టుందో, లేకపోతే ఇంకో మాట అన్నాను అనుకో, అది పబ్లిక్లో నా నోరు మంచిది కాదంటారు. ఏంది ఆశ్చర్యంగా ఉంది. ఇటువంటి డ్రామా యాక్టర్లు పక్కన పెట్టుకొని అతను అదేదో అంటాను చూడండి. అసలుకి ఇంక భగవంతుడే చూస్తున్నాడు, ప్రజలే చూస్తున్నారు. ఖచ్చితంగా మంచి ఆలోచన ప్రజలు ఆలోచించి ముగ్గురిని మడిసి ఏడబెట్టుకునే దానికి అవకాశం ఇస్తారు. జనాలు తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.